ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ ఎదుటికి తీసుకురావటానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచిన దాన్ని బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తున్నాను. ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుణ్ణి, అలాగే ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకుని ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నలిగిపోతున్నటువంటి, ప్రార్థనలు చేస్తూ దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ ఎంతో ఉజ్జీవాన్ని కలిగించే విధంగా, ఎంతో ఆనందాన్ని కలిగించే విధంగా ఒక పాట దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని నిలబెట్టుకుని మన కొరకు రాయించినటువంటి ఆ లిరిక్స్లో ఉన్నటువంటి అర్థాన్ని కనుక మనం గమనించి, ఆ అర్థాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరిని ఉజ్జీవపరిచేటువంటి పాట ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. అయితే ఈ పాట కాపీ కొట్టబడింది, కాపీ చేయబడింది. మీకు తెలుసా? ఈ పాట ఎక్కడి నుంచి కాపీ చేయబడింది అనేది మీరు తెలుసుకుంటే, మీరు గమనించుకుంటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విషయంలో ఒక చిన్న సందేశాన్ని మీకు అందించాలని నేను ఆశపడతా ఉన్నాను. చూడండి, నంద్యాలలో పుట్టినటువంటి కుటుంబం దేవుని పిలుపునందుకుని బళ్ళారిలోనికి వెళ్ళి గత 30 నుంచి 35 సంవత్సరాలుగా సేవా పరిచర్య చేస్తున్న ఒక పాస్టర్ గారి కుటుంబంలో, పాస్టర్ గారికి ఇచ్చినటువంటి గర్భఫలంగా ఉన్నటువంటి, పాస్టర్ గారితో పాటు పరిచర్యలో పాల్గొన్నటువంటి పాస్టర్ డానియేల్ ప్రణీత్ గారు ఈ పాటను రాయటం జరిగింది. ఈ పాట ఎంతగా మరి క్రైస్తవ సంఘాల్లో మారుమోగిపోతుందనంటే, మాటలు వచ్చినటువంటి ప్రతి బిడ్డ నుంచి వృద్ధాప్యములకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ పాట పాడుతూ ప్రభునామాన్ని ప్రతి చోట మహిమపరచడం అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పాట కాపీ కొట్టబడింది. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అనే పాట కాపీ కొట్టబడింది. మన మధ్యలో అంటే మీ కొరకు ఈ క్లిప్ని నేను అందిస్తూ ఉన్నాను. డానియేల్ ప్రణీత్ గారి నోట ఈ పాట ఎక్కడి నుంచి కాపీ కొట్టబడింది అనేది మీరు ఒకసారి వినండి. మొత్తం అంటే నిజంగా నేను చెప్పాలి, నేను బైబిల్ నుంచే కాపీ కొట్టే పాట అంతా. సో నేను ప్రత్యేకంగా రాసిందంటే ఏం లేదు, బైబిల్ వాక్యమే. సో అక్కడి నుంచే కాపీ కొట్టాం కాబట్టి, అక్కడి నుంచే వాక్యం అంతా తీసుకున్నాం కాబట్టి వాక్య సారాంశం పాట. సో ఖచ్చితంగా అంటే నేను పాడిన తర్వాత అందరికి